గులాబ్ సార్ ఓకేనా సార్? మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ యావత్తు భారత ప్రజలను మోసం చేసినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఎందుకంటే 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని అవాల్టి కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి తదుపరి ఆర్థిక వార్షిక సంవత్సరంలో పూర్తిగా దాన్ని తూట్లు పొడిచినటువంటి వైనాన్ని ఇవాళటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా అదేవిధంగా ఉంటుందనడానికి నిదర్శనము. ఎందుకంటే గౌరవనీయురాలైన నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ అనేక అంశాలను వాటిలో పొందుపరచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే భారత ప్రజలు ఎన్నో ఆశలతో తమ జీవన స్థితిగతులను మార్చే బడ్జెట్ ఉంటుందని ఆశిస్తారు. కేవలం ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, పెరుగుదల, ఖర్చు, రాబడి, వనరుల సమకూర్పు అనేది మాత్రమే ఉంటుంది బడ్జెట్లో. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రేపు ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వారు రామమందిరం అనే ఒక విషయాన్ని ప్రస్తావించిండ్రు. రామమందిరం అనేది ప్రభుత్వపరమైనటువంటి కట్టడం కాదు, భారతీయ జనతా పార్టీ పరమైన కట్టడం కాదు. ఒక ట్రస్టీ రామమందిరం కోసం విధిగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి ఆ ట్రస్టీ కట్టుతున్నటువంటి కట్టడము. మరి ఆ కట్టడాన్ని ఈరోజు పార్లమెంటులో బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి ప్రసంగంలో రావడం కేవలం రేపటి ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలనే జపం. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక అధికార ప్రతినిధిగా నేను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వం బాధ్యత, ప్రజలకు ఏం చెప్పాలో ప్రభుత్వం ఆర్థిక మంత్రి చెప్పాల్సిన బాధ్యత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉంటుంది. దాన్ని విస్మరించిండ్రు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఈ 5 ఏళ్లలో ముఖ్యంగా 2023, 2024కు సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్లో 13% గ్రోత్ చూపించిండ్రు. 13% ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని చూపించిండ్రు మేడం గారు. మరి 13% ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్న ఈ దేశంలో ఎన్ని ఖర్చు పెట్టినవు? ఆదాయం వస్తున్నప్పుడు ఖర్చు కూడా పెరగాలి. ఎప్పుడైనా ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ ఉంటుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మొన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పిన బడ్జెట్లో 13% ఆదాయం పెరిగితే 42%కి వ్యయం పడిపోయింది, అంటే ఖర్చు పడిపోయింది. తలసరి ప్రజలకు ఖర్చు పెట్టే డబ్బు 42%కి తగ్గిపోయింది. మరి ఎక్కడ పోయింది ఆ రాబడి అంతా? దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి అనుచరులుగా లేదా పెట్టుబడిదారులుగా ఉంటున్న 11 మంది దేశీయ వ్యాపారస్తుల కోసం లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ ప్రకటించడం వల్ల ఈ యొక్క పెరిగిన ఆదాయం ఆ 11 మంది కార్పొరేట్ వ్యక్తులకు వెళ్ళింది. 1,34,000 కోట్ల ప్రజలకు ఎవరికి కూడా రాలేదు. ఇది సత్యం. దీని గురించి బీజేపీ వాళ్ళు ఎక్కడైనా మాట్లాడితే నేను రెడీ, లెక్కలతో సహాయంగా. ఒక్క దేశంలో ప్రాజెక్టు గురించి ప్రస్తావన రాలేదు. మహబూబ్ నగర్ తీసుకుంటే మన పైన ఉన్నటువంటి అప్పర్ భద్రాకు, గద్వాల, అలంపూర్కు నష్టం చేసే అప్పర్ భద్రకు 6,200 కోట్లతో ఏప్రిల్ 21, 2022 రోజు
బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సమయంలో జాతీయ హోదా ఇచ్చిండ్రు. 1,30,000 ఎకరాలకు నీరు అందించే సాగునీరు, తాగునీరు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు జాతీయ హోదా ప్రస్తావన రాలేదు. ఇలా బీజేపీ వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని రేపు ఎంపీ ఎన్నికల్లో నిలబడతారు, ఓట్లు అడుగుతారని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నా. నిన్న నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రసంగంలో పాలమూరుకు సంబంధించిన ఒక రైల్వే ప్రాజెక్టు కానీ, ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా కానీ ఏదీ ప్రస్తావన లేదు. పైపెచ్చు ఇవాళ NREGSకు నిధులు తక్కువ చేసిండ్రు. దాని గురించి కూడా పాలమూరు బీజేపీ వాళ్ళు, రాష్ట్ర బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. ఇలా వ్యవసాయ రంగానికి వస్తే 2018 నుంచి 2022 వరకు 4 ఏళ్లలో వ్యవసాయానికి కేటాయించినటువంటి నిధుల నుంచి 1,05,314 కోట్ల రూపాయలను ఖర్చు చేయకుండా తిరిగి సరెండర్ చేయడం జరిగింది. పాత్రికేయ మిత్రులారా, మీరు కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 2018 నుంచి 2022 వరకు 4 ఫైనాన్షియల్ ఇయర్స్లో వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి నిధులను ఖర్చు పెట్టకుండా 1,05,314 కోట్ల రూపాయలను సరెండర్ చేసుకున్నది. భారత ప్రజలకు, భారత రైతులకు ఎవరికి ఉపయోగపడలే ఈ 1,05,314 కోట్లు. ఇంత అసమర్థ ప్రభుత్వం. ఈరోజు మోడీ 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు 2020 వరకు రైతులను రాజులను చేస్తామని ప్రకటించిండు. మరి 1,05,314 కోట్ల మా ప్రజల పన్నుల రూపేణా ఉన్న కేటాయింపును ఎందుకు ఖర్చు పెట్టలేకపోయిందని నేను బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నా. ఇవాళ బడా వ్యాపారస్తులకేమో రైట్ ఆఫ్ ఇస్తున్నారు. రైతులు వాడుకునే పనిముట్లు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ పనిముట్ల మీద 18% GST వేసి రైతుల ముక్కు పిండి వాళ్ళు కొనుగోలు చేసే పరికరాలతో వసూలు చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. 2014 వరకు ఈ భారతదేశంలో సగటున రోజు 12 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ 10 ఏళ్లలో సగటున 32 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా. అంటే ఆత్మహత్యల పర్సెంటేజు 100కు 300% పెంచింది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 90% మంది రైతులు ఈరోజు అప్పుల ఊబిలో కొట్టుకుపోతుంటే రైతులను అప్పుల బారి నుంచి కాపాడే రైతు రుణమాఫీ లేదు, రైతు సబ్సిడీ లేదు, రైతులు కొనుగోలు చేసే పరికరాల మీద సబ్సిడీ లేకపోగా 18% కొనుగోలులో GSTని విధించి రైతులను మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. 2021లో 2020లో ఫస్ట్ కోవిడ్, సెకండ్ కోవిడ్ సంభవించినప్పుడు దేశంలో 1,20,000 పైచులకు చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడితే సుమారు 1,33,00,000 మంది అందులో పనిచేసే చిరు ఉద్యోగులు, చిన్న ఉద్యోగస్తులు రోడ్డు మీద పడితే ఆ రోజు ఏం చెప్పింది మోడీ ప్రభుత్వం అంటే కరోనా వల్ల నష్టపోయిన ప్రతి ఉద్యోగికి, చిరు ఉద్యోగికి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నది. ఇవాల్టికి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించలేదు. వాళ్ళు కోల్పోయిన ఉద్యోగాల వల్ల ఇవాళ దేశంలో కొనుగోలు శక్తి పడిపోయి GSDP పై దాని ప్రభావం చూపింది. ఎందుకంటే ఆ 1,33,00,000 మందికి నెలకు 10,000, 25,000 వస్తే ఏదైనా వస్తువులు కొంటే కొనుగోలు ద్వారా వచ్చే ట్యాక్సెస్ ద్వారా దేశం GDP పెరుగుతుంది. అది కూడా ఆలోచించలేదు బీజేపీ ప్రభుత్వం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే 2014లో 2019లో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని మేము పెంచుతామని. అంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ పడే ఆ యొక్క టారిఫ్ను మేము
పెంచుతామని చెప్పడం జరిగింది. దాని ప్రస్తావనే మొన్న నిర్మలా సీతారామన్ గారి ప్రసంగంలో ఎక్కడా లేదు. మధ్యతరగతి వాళ్లకు ఎక్కడ ఒక సింగిల్ వర్డ్, సింగిల్ డిజిట్ లేదు. బీద వాళ్ళ కోసం లేదు. దేశంలో వైద్య రంగానికి సంబంధించినటువంటి మాట లేదు. దేశంలో విద్యారంగానికి సంబంధించిన మాట లేదు. కేవలం 10-11 మంది కార్పొరేటు రంగాల్లో ఉన్న దిగ్గజాల కోసం ఉపయోగపడే బడ్జెట్నే ఓటాన్ అకౌంట్గా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినరు. ఇది చాలామంది అనొచ్చు, నా వీడియో చూసినా లేదా పేపర్లో మా మిత్రులు రాస్తే, అరే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెటే కదా, 3 నెలలకు ఏం పోయింది హర్షవర్ధన్ ఇంతగానో మొత్తుకుంటున్నాని. గతంలో 2019 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కూడా ఇలాంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి దాన్నే అమలు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కాదు ఈరోజు దేశ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టే నిన్నటి బడ్జెట్ మోసపూరితమైన బడ్జెట్గా మా పార్టీ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఉంది, దేశ ప్రజలకు కూడా. జిల్లాలో ఈరోజు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరిద్దరు దూసుకొస్తున్నారు. వాళ్ళు ఒక్క మాటైనా బడ్జెట్ గురించి మాట్లాడినరా? ఈ జిల్లా ప్రస్తావన లేని బడ్జెట్ గురించి వారెందుకు నోరు విప్పడం లేదు? ఇవాళ అన్యాయమైపోతున్న జిల్లా గురించి మాట్లాడనోళ్ళు రేపు ఎంపీలుగా గెలిస్తే డూడు బసమన్నలుగా ఉంటారు తప్ప జిల్లా ప్రజల కోసం ఒక్క మాట కూడా మాట్లాడబోరు. కాబట్టి రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.